వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్ రాబోయే ఎన్నికలకు సమర శంఖారావాన్ని పూరించారు. సిద్ధం పేరుతో ఉత్తరాంధ్రకు సంబంధించి భీమిలిలో లక్షలాది మందితో భారీ సభలు నిర్వహించారు. మరోవైపు రా కదలిరా అంటూ చంద్రబాబు సభలు నిర్వహిస్తున్నారు. అటు వైఎస్ జగన్ ఇటు చంద్రబాబు సభల్ని పోల్చి చూస్తే ప్రజానాయకుడికి పేపర్ టైగర్కు ఉన్న తేడా తెలుస్తోంది. 4.5 ఏళ్లలో రాష్ట్ర ప్రజలకు చేసిన సంక్షేమం అభివృద్ధిని ముఖ్యమంత్రి జగన్ వివరించి పెత్తందార్లపై యుద్ధానికి ప్రజలను సిద్ధం చేస్తున్నారు. చెప్పుకోవటానికి ఏమీ లేక ఖాళీ కుర్చీలకు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న చంద్రబాబు మద్యం ఎలా తాగాలో ప్రజలకు వివరిస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత సభలను పోలుస్తూ కేఎస్ఆర్ విశ్లేషణ ఇప్పుడు. ఒకే రోజు ఇద్దరు నేతల సభలు జరిగాయి. ఆ సభల్లో వారు మాట్లాడిన విషయాలు మీడియాలో రిపోర్ట్ అయ్యాయి. ఆ నేతలు ఎవరో కారు. ఒకరు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాగా మరొకరు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. జగన్ స్పీచ్కి చంద్రబాబు ప్రసంగానికి ఎంత తేడా ఉందో పరిశీలిస్తే పలు ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. జగన్ ఉపన్యసించింది పార్టీ కేడర్కు సంబంధించిన సభలో కాగా చంద్రబాబు మాట్లాడింది రా కదలిరా అన్న సభలో. జనం విషయంలో ఈ రెండింటినీ పోల్చనవసరం లేదు. ఉత్తరాంధ్ర అంతటికీ కలిపి భీమిలి వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ నిర్వహించిన సభలో లక్షల మంది పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. చంద్రబాబు సభలు ఉరవకొండ, పీలేరు నియోజకవర్గాలకు సంబంధించినవి అయినప్పటికీ ఈ రెండు సభల్లో కనిపించిన స్పందనను పోల్చవచ్చు. భీమిలి సభలో జగన్ మాట్లాడిన ప్రతి విషయానికి విపరీతమైన రెస్పాన్స్ కనిపించింది. అదే చంద్రబాబు సభలో ముందు భాగంలో ఉన్న జనం మినహాయిస్తే వెనుక వైపు అంతా ఖాళీగా కనిపించడం, పెద్దగా స్పందన లేకపోవడం సాధారణమైపోయింది. అన్నిటికన్నా ముఖ్యమైన సంగతి ఏమిటంటే జగన్ తన ప్రభుత్వం ఏమి చేసిందో, తద్వారా ప్రజలకు ఎలాంటి మేలు జరిగిందో వివరించడానికి ప్రాధాన్యత ఇచ్చారు. అదే చంద్రబాబు నాయుడు ఎక్కడ తన 14 ఏళ్ల పాలనలో ప్రత్యేకించి 2014 నుంచి 19 వరకు ఫలానాది సాధించాను అని చెప్పలేకపోయారు. జగన్ తన సభలో యుద్ధానికి సిద్ధమా అని కేడర్ను ప్రశ్నించి వారి నుంచి సిద్ధం అనే జవాబు రాబట్టుకున్నారు. జగన్ శంఖం పూరించి నగారా మోగించిన ఘట్టాలు అక్కడ ఉన్న లక్షలాది మందిని ఉర్రూతలూగించాయి. చంద్రబాబు తన సభలో జగన్కు సమాధానం చెబుతున్నట్లుగా సమరానికి సై అన్నారు. జగన్ తన స్పీచ్లో చెప్పిన కొన్ని విషయాలు చూద్దాం. జగన్ కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమయ్యామని తమను పాండవులుగా ఆయన అభివర్ణించుకుంటూ ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదని అర్జునుడు అని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ, జనసేన, రామోజీ, రాధాకృష్ణ వంటి వారి కుట్రలను ఎదుర్కోబోతున్నామని, ఎదుటివారు పద్మవ్యూహం పన్నిన అర్జునుడి మాదిరి తాను ఛేదించగలనని జగన్ చాలా ధీమాగా చెప్పారు. 175 సీట్ల లక్ష్యం గురించి మరోసారి ఉద్ఘాటించి చంద్రబాబు కూడా గెలవడానికి లేదని జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు హామీలు తన హామీలను పోల్చి వివరిస్తూ ఇది అబద్ధానికి నిజానికి మధ్య జరుగుతున్న యుద్ధం అని ఆయన అన్నారు. తద్వారా చంద్రబాబు 2014లో 100 కొద్ది హామీలిచ్చి 90% ఎగ్గొట్టిన వైనాన్ని, తాను ఇచ్చిన హామీల్లో 99% పూర్తి చేసిన తీరును జగన్ అందరికీ అర్థమయ్యేలా వివరించారు. వృద్ధాప్య పెన్షన్లను ఇళ్ల వద్దే అందిస్తున్నామని, బడులను మార్చివేశామని, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్స్ మొదలైన మార్పులను ఆయన సభలో గుర్తు చేసి ఇవన్నీ కొనసాగాలంటే వైసీపీ ప్రభుత్వమే రావాలని స్పష్టం చేశారు. ప్రత్యేకించి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని, పేదలకు ఇంగ్లీష్ మీడియం చదువులు అందుబాటులోకి తెచ్చి ప్రపంచంతో పోటీ పడే విద్యను అందిస్తున్నామని జగన్ చెప్పారు. సిబిఎస్ఈ, బైజూస్ కంటెంట్, పిల్లలకు ట్యాబులు, ఇలా ఏ రకంగా చూసినా జగన్ మార్కు కనిపిస్తుందని ఆయన ధైర్యంగా చెప్పగలిగారు. అదే చంద్రబాబు తన సభల్లో తన మార్కు ఏమిటో ఎక్కడా చెప్పలేకపోతున్నారు. జగన్ 2.5 లక్షల కోట్లను ప్రజల ఖాతాల్లో వేసిన విషయాల గురించి వివరిస్తూ చంద్రబాబు టైంలో పేదల బ్యాంకు ఖాతాలను, తన పాలన టైంలో పేదల బ్యాంకు ఖాతాల్లో జమైన డబ్బును చూసుకోవాలని అనడం విశేషం. 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేస్తున్నామని ఆయన తెలిపారు. చంద్రబాబు టైంలో ఎవరికీ ఇళ్ల స్థలం ఇవ్వలేకపోయారు. అది కూడా జగన్కు కలిసి వచ్చే పాయింట్. జగన్ తన స్పీచ్లో కొన్ని అంశాలనే ప్రస్తావించారు. నిజానికి ఉత్తరాంధ్రలో ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా జగన్ చెప్పి ఉంటే ఇంకా బాగుండేదనిపిస్తుంది. మూలపేట పోర్టు, సమీపంలోనే ఫిషింగ్ హార్బర్, గిరిజన విశ్వవిద్యాలయం, పలాసలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, పరిశోధనా కేంద్రం, భారీ నీటి పథకం, విశాఖలో ఐటీ రంగంలో వస్తున్న కంపెనీలు మొదలైన వాటి గురించి కూడా వివరించి ఉండాలి.
ఇన్ని లక్షల మంది హాజరైన సభలో వాటిని కూడా చెప్పి ఉంటే ఎక్కువ మంది ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. చంద్రబాబు తన స్పీచ్లో ఎంతసేపు జగన్ను తిట్టడం, శాపనార్థాలు పెట్టడానికే ప్రాధాన్యం ఇచ్చారు. జగన్ పాలనలో దెబ్బతినని రంగం లేదని చంద్రబాబు అంటున్నారు. కానీ ఏ రంగం ఎలా దెబ్బతిందో వివరించలేకపోతున్నారు. జగన్ తన స్కీముల వల్ల లబ్ధి పొందిన వారంతా తన స్టార్ క్యాంపెయినర్లని అంటే చంద్రబాబు దానికి పోటీగా జగన్ బాధితులు తన స్టార్ క్యాంపెయినర్లని చెబుతున్నారు. ఇంతకీ ఎవరు జగన్ బాధితులో చెప్పలేకపోయారు. వైసీపీలో సీట్ల కేటాయింపు, కొన్ని అసంతృప్తులు మొదలైనవి చంద్రబాబు మాట్లాడడం తెలివి తక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం జనసేన పొత్తు నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు, కొన్ని చోట్ల టీడీపీలో గొడవలు పెట్టుకుని ఎదుటివారిని అంటే ప్రజలు తెలుసుకోలేరని భావిస్తే అది భ్రమే అవుతుంది. అంతేకాదు, ఇంతకాలం లోకేష్ రెడ్ బుక్ అని ప్రచారం చేసి నవ్వుల పాలైతే చంద్రబాబు కూడా అదే బాటలో మాట్లాడుతూ వైసీపీ నేతల చిట్టా రాస్తున్నానని, అధికారంలోకి వస్తే అందరినీ అరెస్ట్ చేస్తానని చెప్పడం ద్వారా బెదిరింపు రాజకీయాలకే ప్రాధాన్యం ఇవ్వాలని చూస్తున్నారు. జగన్ను రాయలసీమ ద్రోహి అని పిచ్చి ఆరోపణ చేశారు, కానీ దానికి సంబంధించిన ఆధారాలు ఏవి చూపలేదు. నిజానికి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విస్తరణకు అడ్డుపడిన చంద్రబాబు ద్రోహి అవుతారు, కానీ జగన్ ఎలా అవుతారు? అవుకు 2వ టెర్మినల్ వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసిన జగన్ ఎలా ద్రోహి అవుతారు? 14 ఏళ్ళు అధికారంలో ఉన్న అలాంటి వాటిని పూర్తి చేయలేని చంద్రబాబు ద్రోహి అవుతారు. కానీ ఏది ఏమైనా జగన్ సభ సూపర్ హిట్ అవడం, ఒక నిర్దిష్ట లక్ష్యం సాధించినట్లుగా కనిపిస్తే చంద్రబాబుది రొటీన్గా రొడ్డకొట్టుడు ఫ్లాప్ సభగా మిగిలిపోయింది. ఒక ఎజెండా లేకుండా ప్రజలకు ఏం చేస్తామో చెప్పలేక నిస్సహాయ స్థితిలో చంద్రబాబు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారన్న విషయం తేలిగ్గానే అర్థమవుతుంది.